హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఎంతో టేస్టీగా, క్విక్గా, సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటోను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అయితే వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, చికెన్లోని వాటర్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ను, అలాగే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మీకు అవసరమైతే ఇందులోనే 1 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ను ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలలో, పుల్కాలలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.